సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలిపించారు. అయ్యా, నీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా శాసనసభకి రండి, శాసనసభలోనే చేర్చుకుందాం రండి అని అంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరి నేను వస్తానని ఆ ప్రెస్ క్లబ్ కు వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన గాని లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు ఆ టిఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తాను.